లారీ డ్రైవర్లని ఓవర్లోడ్ అని చెప్పేసి లైసెన్స్ క్యాన్సల్ కేసులు మమ్మల్ని ఒక దొంగల్లాగా ట్రీట్ చేస్తున్నారు. మేము దొంగలమా, మీరు దొంగలు? అసలు ఇసుక వాగ్ అనేది ఏమన్నా ఒకటి బాబు సుత్తా, అది ప్రకృతి నుంచి వచ్చే వాటర్ తోటి వచ్చేది కాబట్టి పబ్లిక్ సంబంధించింది. దాంట్లో మీరు వీడియోలు పెట్టుకున్నారు, కాంట్రాక్టర్లు సంపాదించుకుంటున్నారు, మైనింగ్లు తెంగి తింటున్నారు, ఆర్టీఓలు తింటున్నారు, అందరు తింటున్నారు. మరి అటువంటిప్పుడు మా డ్రైవర్లకు ఎందుకు కుతల్లం చేస్తున్నారు? దొంగ ఇసుక, దొంగ ఓవర్లోడ్ అని చెప్పి లవడాలు వస్తుందని పెడితే ఇండియా మొత్తం 12 టైర్ 36,500లో నేను తిరిగి వచ్చిన. ఇండియా మొత్తం వదిలిపెడుతుంది 36,750 కేజీల వరకు ఫుల్ వెయిట్. 10 టన్నులు లిమిట్ పోయినా 26 టన్నులు 750 పోయేది. నువ్వు తెలంగాణలో ఎంత పెడతావో పెట్టు, ఒకటి ఫిక్స్డ్ గింటన్లను పెట్టి కాంట దగ్గర బండి పెట్టుకొని బకెట్లతో పోయండి. ఎవరు ఆర్టీఓలు కూడా ఆపకుండా ఇంతవరకు పర్మిషన్ తెలంగాణకు అని చెప్పండి. ఎవరి దొంగని చేస్తారు? ఒకటే పరుగులు పెడతావు డ్రైవర్లు. పోతా పామే కరుస్తుంది, నైట్ పూట ఇంకేదైనా కరుస్తుంది. అప్పుడు ఎవడరా బాధ్యుడు? ఒక మనిషి చేస్తే నిన్న మా ఫ్రెండ్ చనిపోయాడు, పాము కరిచి 10 నిమిషాలు చనిపోయాడు. ఆర్టీఓలు కూడా బండి ఆపిన దగ్గర వచ్చేసి మీరు పట్టుకునే రూల్ ఎక్కడిది మీకు? బండి ఆపిన దగ్గర అసలు రాకూడదు. మీరు బండి రన్నింగ్లో ఉంటే పట్టుకోవాల్సిన రూల్స్ తప్ప బండి ఆగుంటే వచ్చి పట్టుకునే రూల్ కూడా లేదు. దొంగల్లాగా పరిగెడుతున్నారు లారీ డ్రైవర్లని. దొంగలు అంతా ప్రతి ఒక్కరు. మీరు దొంగలే, మమ్మల్ని దొంగలు ఏం చేస్తారేం రాబాయ్? ఏం తిండికి లేకపోతే కంట్రోల్ బియ్యం వేసుకొని కారం వేసుకొని తింటాం ఊర్లో. లవడాల డ్యూటీ చేసే డ్రైవర్ దొంగ ఎందుకు అవుతాడు? ఓవర్లోడ్ వేసేది మీరు. వాగులలో గవర్నమెంట్ ఆన్లైన్ కదా, దొంగలు మీరా మేము ఆ డ్రైవర్లమా? మమ్మల్ని దొంగలు చేస్తారేం రాబాయ్? ముందు కరెక్ట్ కాడ మిషన్ పెట్టి అన్ని వాగులలో కరెక్ట్ అయ్యి మాకు డ్రైవర్లకు ఎందుకు దొంగలు చేస్తున్నారో, ఎందుకు పారిపోవాలి? మేము డ్యూటీ చేస్తానికి వచ్చినాం నీతి నిజాయితీగా. ఓవర్లోడ్ ఎవడేమంటుంది మిమ్మల్ని? చేసుడేంది, మమ్మల్ని దొంగల్లాగా చేసుడేంది రాబాయ్? ఆ లొట్టల వ్యవస్థ నీతి నిజాయితీ లవడాలు వస్తుందని నేర్పిస్తారు. దొంగ నా కొడుకులందరూ మీరందరూ పెట్టుకుని మమ్మల్ని దొంగలు చేస్తారు. మా యూనియన్ల అధ్యక్షుడు నేను బయట ఊరు నుంచి లోడ్ ఎత్తుకుంటే నేనంటే దొంగనట. వాడు దొంగ నా కొడుకు లెక్క సంపాదించుకుంటున్నాడు. రాసుకోసరిగా బయట నుంచి లోడ్ ఎత్తుకుంటే నువ్వు దొంగ వచ్చి లోడ్ ఎత్తుకుంటున్నాను మాట్లాడుతున్నాడు. దొంగలందరూ మీరే మమ్మల్ని దొంగలు చేస్తున్నారు రాబాయ్. నాకు అర్థమవుతలేదు. ఒక సిస్టమ్ కరెక్ట్ పెట్టండి, నీతి నిజాయితీ, ఒక పద్ధతి పాడు, ఒక టైమింగు. ఇప్పుడు ఈడ రోజు నువ్వు ఓవర్లోడ్ అడగలుగా మీ కాంట్రాక్టర్ సంపాదించి పెట్టే బదులు మాలాంటి వాళ్ళకు గవర్నమెంట్కి ఇంకా 50 డీడీలు పడితే ఇంకా వస్తాయి కదా. బ్లాక్ మనీ ఎవరికి సంపాదించి పెడతారు? ఏడికి పోతున్నాయి? ఎందుకు అవసరం ఉంది? ఎవరి కోసం? మా సొమ్ము ఇది, తెలంగాణ రాష్ట్రం మాది, మేము అడుగుతాము. మాకు రెస్పాన్స్ చేయండి. మా డ్రైవర్లు దొంగల లంగాల బట్టబాజులు లెక్క చేస్తారు. ఎంతవరకైనా పొరస్తే చూసుకుందాం. డ్రైవర్లు ఇంత హింసిస్తుంటే ఎన్నేళ్ళైనా కాబట్టి కేసీఆర్ని అందుకే బండ పెట్టినాం. అయినా మీరు వచ్చినాక కూడా ఇదే రిపీట్ జరుగుతుంది. ఆర్టీఓలకే కానీ సంపాదించుకున్న కాడి చాలు, కాంట్రాక్టర్లకే కానీ ఒక సిస్టమ్ అనేది కరెక్ట్ పెట్టండి. ఊకే గుద్దల్లములు టార్చర్లు మాకు పెట్టకండి. కాంటకాడ పెట్టండి. మిషన్ మీరు ఎంత పోసుకుంటారో పోసుకోండి. దానికి ఎంతవరకు పర్మిషన్ ఇస్తారో వేయండి. ఇండియాలో 25 టన్నులు 12 టైర్కి ఉండే 30 టన్నులు 36,750 అంటే టన్ను 750 వరకు ఇండియా మొత్తం తిరగొచ్చు వెహికల్. అటువంటిది మీరు తెలంగాణ రాష్ట్రానికి ఇంత ఇస్తామని చెప్పేటండి. 2 టన్నులు ఇస్తావా, 3 టన్నులు ఇస్తావా? ఏం గుర్తుందాం రాబాయ్? ఇది ఒక సిస్టమ్ పద్ధతి పాడు కరెక్ట్ లేకుండా దొంగల లంగల మమ్మల్ని చేస్తారు. మేము దొంగతనానికి వస్తున్నాం. ఎవరింటి వచ్చి దొంగతనం చేయాలి చెప్పుర్రి? డ్రైవర్ చేసేది వదిలేసి లేకపోతే దొంగతనానికి వస్తాం. మరి అందరం డ్రైవర్లు సంపాదించిన కొడుకుల దగ్గరికి, అందరికి బ్లాక్ మనీ ఉన్న దగ్గరికి. అప్పుడు బాగుంటుందా? థ్యాంక్ యూ.